సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో ఈరోజు ఏం లేదు, 15th ఆగస్ట్ కదా. సో మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికానే ఉన్నారు. సో చిన్న అవుటింగ్ ప్లాన్ చేసినాము. సో బయటికి వెళ్ళి కుక్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం, టైం అనేది స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం చాలా రోజులకి. మేమైతే ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్కి అయితే వచ్చేసాము. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఇండిపెండెన్స్ డే. సో ఎందుకంటే ఆఫ్టర్ ద స్కూల్ మేము ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుంటాం, మా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి. ఇది ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది. అది మనం ఎక్కడ వెళ్తున్నామంటే బ్యాక్ టు భూషణ్ చెరువు. ఓకే, ఆన్ ద అకేషన్ ఆఫ్ సాయి బర్త్డే పార్టీ అండ్ అట్లా రా సాయి అని చూపెట్టు. వెళ్దామా? లెట్స్ వాచ్ ఇస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ప్రభాకర్ ఛానల్. ప్లాన్ చెప్పురా అందరికి, ఏమేమి కొంటావు ఇవ్వగారా. ఓకే గైస్, అది మైక్ లో అయిపోయింది, పెట్టుకుందాం. అది ఇక్కడ చాలా బ్యాక్ టు మన ఛానల్ కి. మనకు తెలియదు ఏం మాట్లాడాలంటే, ఆడుంటుందామంటుండే, ఏమో ఆడేమో చేయలేడు, ఈడేమో బర్త్డే 3 కిలో చికెన్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఇక్కడ మేము షాప్కి అయితే వచ్చేసాము. సో గ్రోసరీ ఐటమ్స్ తీసుకోనికి. చెప్పురా ఏమేం కావాలా? ఒక కారం, ఒక చిన్న పసుపు ప్యాకెట్, నేను మా ఫ్రెండ్స్తో అయితే స్టార్ట్ అయిపోయాను అవుటింగ్కి. సో భరత్ అనేది డ్రైవ్ చేస్తున్నాడు. సో అన్నీ ప్యాక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం మేమైతే. ఇదే మన లొకేషన్ స్పాట్. చూసారు కదా, మంచిగా ఉంది, పక్కనే లేక్ ఉంది. మన వాళ్ళందరూ అంతా ఐటమ్స్ అనేది తీసుకొచ్చేస్తున్నారు. స్పాట్కి అయితే వచ్చేసినాము, ఎవ్వరు లేరుడా. సో ఎంటీ స్పేస్, చెరువు ఉంది, వ్యూ అయితే మస్తు ఉంది. సో చికెన్ తెచ్చుకున్నాం, రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. సో కడుగుతున్న నవీన్ ఇంకా అభిలాష్ బాబు మరుదులు. పట్నం దావత్ ఇవ్వను ఇంకా ఎప్పుడు ఇస్తాను బాయ్. నేను ఎప్పుడు ఇస్తావు భయ? బర్త్డే దావత్ ఇస్తలేవు, ఇవాళ ఏదో దొరికినావు అంతే. ఈ ఆట దొరికిందంటే ఈ ఆటను కోస్తున్నాం మేము. ఇవాళ ఇద్దరు పని మంతులు మస్తు చేస్తారు వీళ్ళు. ఈ షెఫ్ ఈరోజు మాకు చికెన్ కర్రీ ఉంది, మ్యారినేట్ చేస్తుండే చికెన్. కలుపురా మంచిగా. అరే ముట్టిర్రా మరి, గ్యాస్ ఎందుకు కూర్చుంటారా? అది క్లీన్ చేస్తుంది గ్యాస్. పాప మక్కీలు మన అతిథిరా, అతనితో వర్క్ చేపిస్తున్నాం మనం. మనకు అలవాటు లేదు కదా. నేను 2 వేస్తున్నావు పెరుగు, అందుకే అక్కడ కూర్చోబెట్టినా మీకు. సో ఇప్పుడు వాటర్ ప్రాబ్లం వచ్చేసింది, దూరం పోవాలి ఇప్పుడు వాటర్ తెచ్చుకోవాలంటే. అక్కడ ఉన్నాయి మన బైక్స్, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం వాటర్ చెరువు ఉంది కానీ తాగలేము అవన్నీ. బైక్స్ అక్కడ ఉన్నాయి, బైక్స్ అక్కడ పార్క్ చేసి ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సరే చెప్తారా వివరించి మాకు కూడా. కారం, పసుపు, ఆయిల్, గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ పెరుగు వేసుకొని మిక్స్ చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది, చికెన్ స్మెల్ రాదు. ఎంతసేపు పెట్టాలి ఇలా మ్యారినేట్ చేసి? 15 to 20 minutes పెడితే కొంచెం బాగుంటుంది.
అరే ప్రభాకర్ అరే వండే అరే బొర్రా బై తీసుకురా మెల్ల ఒర్రి మంచిగా పోయి మంచిగా సో ఇలా కలుపుకోవాలి చికెన్ మంచిగా ఇస్తాడు తేకుతో మెడలు రీపోతే కలిపిన తర్వాత కొంచెం అనేది ఆరాల మంచిది మాంకల్లామాక ట్యాంకర్ అరే అవును గుడికాడ అంటున్నావు కదా ఇసుకరా ఇసుకరా అరే ఇట్లా చూస్తుంటే తినబుద్ధి అవుతుంది మ్యానేజ్ మంచిగా చేస్తున్నావు ఎందుకు ఎందుకు వచ్చాడు ఇంకా ఉల్లిగడ్డ ఎందుకు వేసినావు బాయ్? నార్మల్ చేసినాం బాయ్. స్పెషల్ రీజన్? ఎనీ స్పెషల్ నో రీజన్స్ బ్రో. మన భరత్ గాడు ఇప్పుడు దావత్ ఇస్తాడేమో అని ఆలోచిస్తున్నా కానీ భరత్ గాడు ఏం చేస్తాడు? లేదు బ్రో, మీరు చికెన్ హైదరాబాద్లో తట్టరు బ్రో, నాకు అర్థమవుతుంది. మ్యాగ్నెట్ ఎంత మంచిగా చేసి అంత మంచిగా అవుతుందని అనుకుంటున్నా బ్రో, అంతే. సో ఇది తెచ్చుకున్నాం సిలిండరు, కానీ ఇది వేస్ట్ ఆడట్లేదు. కట్టెల పై చెక్ చేయాలి ఇప్పుడు. కట్టెలపై అభిలాష్ బాయ్ ఫైర్ అయిపోతుంది, టైం అనేది లేట్ అవుతుంది. ఇప్పుడు కట్టెలపై అయితే అరేంజ్ చేస్తున్నాం మేము రైస్ కి. సో స్టోన్స్ తీసుకొచ్చేసినాం. ఎట్లేదు ఇగో ఎట్లేదు బరాబర్. అరే సెట్రా కట్టేలు ఒకటే అంతే, అది కూడా కరెక్టే రా. సేమ్ ఇక్కడ ఇప్పుడు ఎట్లా అవుతుందంటే మ్యాన్ వర్సెస్ వరల్డ్ లాగా అవుతుంది. కొత్తిమీర ఎక్స్ట్రా కావాలా, ఇంకా నిమ్మకాయలు కూడా తీసుకురమ్మా ఒక 2-3 అంతే. ఓల్వేరు పెట్రోల్ కావాలా కొంచెం? పెట్రోల్ బండ్లు చాలా ఉన్నాయి మచ్చా. అంటుకుంటారా నూనెతోనా? అంటుకోదురా. ట్రీస్ కున్నాయి అన్ని ఎరగొట్టేసి స్టిక్స్ అని. సో ఆల్రెడీ సగం విరిగిపోయినాయి. సో ఇక మేము యూజ్ చేసుకుంటాం దానికోసం. మేము నేచర్కి వచ్చి నేచర్ని ఏం డిస్ట్రాయ్ చేస్తలేము. మంట సెట్ చేసిండు. ఇక కొత్తగా ఇప్పుడే వచ్చిండు కార్తీక్ స్మైలీ అంకుల్. కట్ చేస్తా అంటే కడిగారు గిన్నెని, కానీ వాటర్ ఇట్లా అవ్వలేదు. నూనె పోసారు, ఇట్లా అయిపోయింది. మన బాయ్స్ ఇట్లా వేసేసారు. ఇప్పుడు అభిలాష్ అయితే రంగంలో దిగబోతుండు. ఖాళీ షెఫ్ అయిపోతుంది ఖాళీ రోజు. నేనేమో మేము కష్టపడుతున్నాం అన్నం వండడానికి, ఇంకా చికెన్ వండడానికి. అలా ఫోటోలు దిగుతురు. ఏంది కర్ణా, వీళ్ళంతా మారరా. కలుపురా అఖిల్ ఏమో అల్లాడుతుండు వంట కోసం. అభిలాష్ ఏమో చేస్తున్నాడు కర్రీ. అంటే గంట సేపు అయినాక వచ్చారు. ఎడికి పోయినా ఎంత దూరం కౌకూరు నుంచి నీకు? 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్ గంట సేపు పడతారు పోయడానికి? అది బండి జల్లకిస్తుంది, మెల్లో వస్తున్నాం. ఇవన్నేమో మీరు యాక్టింగ్ చేస్తున్నారు. రిలాక్స్ అవుతారు థమ్స్ అప్ కూడా. మహారాజ్ యూత్ అసోసియేషన్ బాయ్స్. అన్నం అయితే రెడీ అయిపోయింది గాయ్స్. కట్టెల పొయ్యి మీద అన్నం ఉంటే మస్తు ఉంటుంది అంట టేస్ట్. మస్తు అయింది అన్నం. మసాలా వేసి కలుపుతుండు బ్లాష్. ఫైనల్ షాట్ ఒక 10 మినిట్ మూత పెట్టేసినాం అనుకో బేటి, డైరెక్ట్ షాట్ ఉంటుంది అనుకో. అన్నం అయితే రెడీ అయిపోయింది. వీళ్ళు చిట్ చాట్ చేస్తారు మంచిగా. కూర రెడీ అయిపోయినాయి. అందరం కూర్చుంటున్నాం తినడానికి. అంతే 3 దాచిపెట్టు. నీళ్ళ వర్క్ కావాలో అందరం కూర్చునిపోయినాం. ఇక నవీన్, బండి, కార్తీక్. చెప్పురా హాయ్ చెప్పురా.
అభిలాష్ వేరే ప్లేట్ అల్లే వేరే ప్లేట్ లేరా సో ఈరోజు డిషెస్ థ్యాంక్ యూ సో మచ్ దోస్త్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే మళ్ళీ మంచిగా ఉందా రా శేష్? అద్భుతంగా ఉందనడానికి మీ భాషలో ఏమంటారు? టేస్ట్ మంచిగా నాకు సోరు వేయలేరా నాకు స్టోర్ వేయలేదా? అరే మనదే మామ దావత్కి రాలేదు. నా పర్సనల్ మ్యాటర్ చెప్తున్నా ఇట్లా బిహేవ్ చేస్తాడు అడుగు. సరే వేరే మాట్లాడు. పొలాల ఏమన్నా తింటావు ఇంకా ఏమైనా మంది కట్టారు భరత్ ఏమన్నా తింటావు ఇంకా మంది కండలు సూపర్ ఎట్లుంది బాయ్ చెప్పురా గాయస్ అన్నం తిన్నా తాగినట్టే చేస్తుంది గాయస్ అట్లుందంట తాగినట్టే మొత్తం ఎక్కుతుందంటావు. చెప్పురా విష్ణు ఎట్లుంది కర్రీ? లొకేషన్ ఎట్లుంది? కర్రీ ఎట్లుంది? మంచిగా ఉందా చెప్పు. కరెక్ట్ భయ ఖాళీ సెట్ అనుకో రాదు. టేస్ట్ మంచిగా ఉందా లేదా? ఇంత మంచి అనంత గిల్స్ ఉంటుంది అనుకోలేదు. టేస్ట్ మంచిగా ఉందా? చెప్పా ఎట్లుందో. నిజంగా చెప్పురా భయ్, అవధం చెప్తున్నా భయ. ఏదో మీ దయ వల్ల మీ దగ్గర నేర్చుకున్నా. అరే అబ్బి చెప్పైపోమచ్చా నువ్వు అబ్బి జాబులకి బంద్ చేసుకోరా అమ్మ ఈసారి గణేష్ పెడుతున్నాము దానికి అబ్బి ఆడే మొత్తం నాన్ వెజ్ తింటే అప్పుడు గణేష్ గురించి మాట్లాడకరా అబ్బి పప్పుకి పండురా మంచిగా ఇంకా నేర్చుకోరా రే రోజు సాంబార్ ఒకటి అంతే. బిర్యానీ వండుదాం మళ్ళీ తర్వాత. ఆయనకి అన్నొచ్చు కానీ అట్టింది ఎక్కుతాడు అన్ని నిన్ను బందరు ఎత్తేస్తారు లాంచ్ చేయడానికి రా బాబు. ఇటు చెప్పురా ఎట్లుందో టేస్ట్? అరే కొంచెం త్వరగా ఇప్పుడే తిన్నాం అందరము. సో టేస్ట్ అయితే మస్తు ఉంది. సో వీడియో అయితే ఇంటికి వచ్చేసింది గ్యాస్. సో లొకేషన్ అయితే మస్తు ఉంది. మాకు ఇట్లా టైం స్పెండ్ చేసినాం. ఒక మెమరబుల్ డే లాగా ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో వెళ్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరిని కూడా ట్యాగ్ చేయండి గ్యాస్.